హీరోయిన్ జేమ్స్ బాండ్ లా కనిపించాలంటే దానికో డ్రెస్ కోడ్ ఉంటుంది. యాక్షన్ సీన్స్ కోసం కంఫర్టబుల్ గా జీన్స్ టీ-షర్ట్ తో కనిపిస్తారు. హీరోయిన్ ని ఇలాగే చూపిస్తే రాజమౌళి ఎందుకు అవుతాడు? సంథింగ్ స్పెషల్ గా ప్రియాంక చోప్రాని ఎలా చూపించాడో చూసిద్దామా? రాజమౌళి మహేష్ మూవీ హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనౌన్స్ చేశారు. సినిమా మొదలైందో లేదో ప్రియాంక సెలెక్ట్ అయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఏడాది తర్వాత 15న జరిగే గ్రాండ్ ఈవెంట్ కు ముందు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో ప్రియాంక మందాకిని రోల్ పోషిస్తోందంటూ లుక్ రిలీజ్ చేశాడు జక్కన్న. SSME 29 నుంచి ఒక్కో అప్డేట్ ఇస్తున్న దర్శకుడు ముందుగా హీరో మెడల్లో లాకెట్ ని రివీల్ చేస్తాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభా రోల్ ను పరిచయం చేస్తే కాపీ అంటూ ట్రోలింగ్ జరిగింది. అయితే మందాకినిగా ప్రియాంక చోప్రా ఇంప్రెస్ చేసింది. ఎల్లో శారీలో గన్ పట్టుకున్న యాక్షన్ స్టిల్ వైరల్ అవుతోంది. గ్లోబల్ హీరోయిన్ ని రాజమౌళి ఎలా చూపిస్తాడా అనుకుంటే గ్లామర్ గానీ చూపించాడు జక్కన్న. 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈవెంట్ లో టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమానికి మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరవుతున్నారు. శృతి హాసన్ తో పాడించిన సంచారి పాట ప్రమోషనల్ సాంగా లేదంటే సినిమాలో కూడా ఉంటుందో అనేది తెలియాల్సిందే.